అధ్యయనం చేస్తే చాలా కొద్ది జీవులు మాత్రమే మనకు కొంచెం దగ్గరగా స్పందిస్తూ ఉంటాయి. అందులో ఒకటి ఏనుగులు గనక మీరు చూసినట్లయితే, ఒక ఏనుగు ఏదైనా చనిపోయింది అంటే ఆ ఏనుగులన్నీ కూడా అక్కడ చేరటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే అన్ని జీవరాశుల్లో ఉండదు. అది ఒకవేళ వాటి కుటుంబానికి సంబంధించిందైనా వాటికి పుట్టిందైనా కాకపోయినా గానీ అన్ని కూడా అక్కడ చేరటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలాగనే మనం గమనించినప్పుడు డాల్ఫిన్స్ అనేటువంటి ఒక జీవి కూడా, డాల్ఫిన్ మనము వింటూ ఉంటాం. అవి కూడా వాటికి సంబంధించినటువంటివి ఏవైనా జబ్బును పడినప్పుడు, చనిపోయినప్పుడు ఈ రీతిగా ఒకటిగా చేరటం వాటిలో కూడా ఉంటుంది. ఇక మనిషికి బాగా తెలిసినటువంటిది ఏమిటి అంటే చింపాంజీస్ అని మనం అంటూ ఉంటాం కదా. అవి కూడా చనిపోయినప్పుడు ఆ చుట్టుపక్కలే చేరి, మనం కోతులు కూడా చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒకటి చనిపోయింది అంటే చుట్టుపక్కల చేరుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ చుట్టుపక్కల చేరతాయి గాని మనిషి వీటికంటే భిన్నమైనటువంటి వ్యక్తి. ఎందుకు అంటే ఈ జీవులు వేటినైనా మీరు గమనించండి, చనిపోయినటువంటి వాటి సహచరిని అంటే వాటితో పాటు ఉన్న ఆ జీవిని పాతి పెట్టడము అనేటువంటి కార్యక్రమం లేదు. అన్ని కూడా దగ్గరికి చేరుతున్నాయి. అంటే తమను విడిచి వెళ్లిపోయారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాయి, దుఃఖించగలుగుతూ ఉన్నాయి, బాధపడగలుగుతూ ఉన్నాయి. కానీ వాటి బాధ అంతటితో ఆగిపోయింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మానవుడు కూడా ఏం చేస్తున్నాడంటే దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. కానీ వారి బాధ అంతటితో ఆగిపోలేదు. ఏం జరిగిందంటే దాన్ని దాటి కూడా వెళ్తూ ఉంది. ఎట్లా చెప్పగలము అంటే ఈ లోకంలో మీరు గమనించండి, మనుషులు ఎవ్వరూ కూడా అంటే వాళ్ళు ధనవంతులే అవ్వాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళు కూడా ఎవ్వరు కూడా చనిపోయిన శవాన్ని అలా భూమి మీద వదిలేయటం మనం ఎక్కడ చూడం. ఒకవేళ దిక్కులేని అనాథ శవాన్ని అలా వదిలేసినా గాని ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏం చేస్తాయంటే వాటిని గూర్చిన బాధ్యత తీసుకొని వాటికి చేయాల్సినటువంటి అంతిమ సంస్కారాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మనిషి శరీరాన్ని మీరు కనుక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక కుక్క చనిపోయింది అనుకోండి, అలా రోడ్డు మీద కనబడవచ్చు. మరే జీవైనా సరే రోడ్డు మీద అలా కనబడవచ్చు, లేదా భూమి ఉపరితలం మీద అలా కనబడవచ్చు. కానీ మానవుడు చనిపోయినప్పుడు అలా ఉంచరు. ఇక్కడే కాదు, మీరు కనుక గమనించినట్లయితే అనాగరికులైనటువంటి మనుషుల్లో కూడా కొన్ని బార్బేరియన్ తెగల్లో కనుక మీరు చూసినట్లయితే మనిషి చనిపోయినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని చుట్టి చెట్ల మీద పెట్టేటువంటి ఆ సాంప్రదాయం కూడా కొన్ని చోట్ల మీరు చూస్తూ ఉంటారు. అంటే భూమి లోపల పెట్టాలి కదా, అలా ఎందుకు పెడతారని ఆలోచన చేస్తారేమో. అంటే వాళ్ళలో ఒక ఆత్మ అనేటువంటిది ఉంది, మరలా తిరిగి లేస్తారు అనేటువంటి నమ్మకాలు అనేటువంటివి మనిషికి ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తరువాత ఒకవేళ కాల్చటం కావచ్చు, లేదంటే భూమిలో పాతి పెట్టడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఇవి ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి? అసలు మనిషి చనిపోతే నాయన ఇట్లా బయట వదిలివేయకూడదు, మనం దాన్ని పాతి పెట్టాలి, లేదా తగలబెట్టాలి, లేకపోతే మరేదో ఈ శరీరానికి మనం అంతిమ సంస్కారాలు ఇలా చేయాలి అనేటువంటిది మనకి ఎవరు నేర్పించుంటారు? ఎప్పుడు ప్రారంభమై ఉంటుంది? ఎప్పుడైనా మరణాన్ని గురించి మనం ఈ విషయాలు ఆలోచన చేస్తుంటామా? ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా వాటిని ఆలోచన చేయడానికి కావలసినటువంటి మేధోశక్తి వాటికి లేదు. దేవుడు వాటికి ఇవ్వలేదు. దాన్ని ఇచ్చింది కేవలం మానవునికి మాత్రమే. కానీ మానవుడికి ఇచ్చినటువంటి ఈ మేధోశక్తి అంతా కూడా ఎక్కడ ఉపయోగిస్తాడంటే సాయంత్రం అయితే టీవీ దగ్గర కూర్చొని సీరియల్ చూడటానికి ఉపయోగిస్తాడు. నిజంగా కూర్చుంటే ఎన్ని పెద్ద పెద్ద విషయాలు ఆలోచన చేయొచ్చు, కానీ ఏవి ఆలోచన చేయదు. నిజంగా మనకు మొన్న ఒక న్యూస్ చూస్తూ ఉంటే ఒకప్పుడు కంటే మనుషుల బ్రెయిన్ ఇప్పుడు చాలా చచ్చిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకప్పుడు క్యాలిక్యులేటర్స్ లేనప్పుడు మనుషులు నోటితోనే లెక్కలు వేసేవాళ్ళు బ్రెయిన్ కి. అంటే మనకు కూడా మెదడుకు మేత అని చెప్పేసి పజిల్స్ లాగా కొన్ని న్యూస్ లో ఉంటూ ఉంటాయి, న్యూస్ పేపర్స్ లో వాటిలో. అవి చేయటం ద్వారా ఏంటంటే ఇప్పుడు శరీరానికి చేతికి ఒక వ్యాయామం చేస్తే శరీర అవయవాలు ఎలా బలపడతాయో మెదడుకు వ్యాయామం ఉంటేనే మెదడు చురుగ్గా ఉంటుందంట. ఇవాళ రేపు ఒకప్పుడు ఫోన్ నెంబర్ అంటే కనీసం గుర్తు పెట్టుకునే వాళ్ళం, కనీసం ఇప్పుడు ఇంట్లో వాళ్ళ నెంబర్లు కూడా గుర్తుండే పరిస్థితి లేదు. ఉండు చెప్తానని వెంటనే ఓపెన్ చేస్తారు.
అంటే ఈ రోజు మనం మెదడుకి ఏ పని చెప్పడం లేదు. నిజంగా దేవుడు మానవునికి ఎంతో గొప్ప మెదడును ఇచ్చాడు, మేధస్సును ఇచ్చాడు. కానీ ఈ మేధస్సును మనం దేనికి ఉపయోగించడం లేదు. ముఖ్యమైన విషయాలు ఆలోచన చేయడానికి కూడా ఉపయోగించడం లేదు. నేనెవరు, నా జీవితం ఏమిటి, నా మరణం ఏమిటి, ఈ మరణం తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటి ఆలోచన చేయటం లేదు. మరణాన్ని గురించి ఆలోచన చేసేటువంటి మనుషులను మనం రెండుగా వర్గీకరించవచ్చు. అందులో ఒకటి ఆప్టిమిస్టిక్ అని చెప్పేసి, రెండవది పెసిమిస్టిక్ అని చెప్పేసి మనం విభజించవచ్చు. అంటే ఆప్టిమిస్టిక్ పీపుల్ అంటే ఆశావాదులు, అంటే ఎవరైతే మరణము తర్వాత ఇంకా ఏదో ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. పెసిమిస్టిక్ పీపుల్ అంటే నిరాశావాదులు, అంటే ఇక సత్యాకేమీ లేదు, తిన్నామా తాగామా సుఖపడ్డామా ఈ భూమి మీద ఉన్నంత వరకే. అంటే మరణాన్ని గురించి మనుషులందరికీ ఒకే విధమైన ఆలోచన లేదు. మరణము తర్వాత ఇంకేదో ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు, నిరీక్షణ కలిగిన వాళ్ళు ఒక వర్గం ఉంటే, చచ్చిన తర్వాత ఇంకేమీ లేదు అని నమ్మేటువంటి వాళ్ళు మరొక వర్గం ఉన్నారు. ఈ రెండింటిలో మనం ఎటువైపు ఉంటామో, మన ఆలోచన ఏమిటి, మన నమ్మకం ఏమిటి అనేటువంటి దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. చచ్చిన తర్వాత ఇంకేమీ లేదు అని గనక మనం నమ్మినట్లయితే ఒక స్వార్థపరుడుగా, లేదంటే ఈ లోకంలో అన్యాయము, మోసము వగైరా వగైరా ఉంటాయి కదా, అలా మనం జీవించటానికి మనం ముందుకు వెళ్తాం. కానీ చనిపోయిన తర్వాత, మరణము తర్వాత ఇంకా నా ఉనికి ఉంది అని నమ్మేటువంటి వాళ్ళు, దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వాళ్ళు, తీర్పు ఉన్నది అనేటువంటి నమ్మేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎలా అంటే అలా జీవించడం అనేటువంటిది వాళ్ళు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఈ విషయాలను కూర్చున్నటువంటి నమ్మకము, నిరీక్షణ వాళ్ళకు ఉంది కాబట్టి. మరణాన్ని గురించి మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ మరణం అనేటువంటిది ఎలా సంభవిస్తుంది? ఇవాళ కూడా మీరు గమనించినప్పుడు మనిషి చనిపోతూ ఉంటాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, మనిషి మరణిస్తాడని. ఏం జరుగుతుంది మరణంలో అని మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు అనేక విధాలైనటువంటి, అంటే దాన్ని సైంటిఫిక్ గా వర్ణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరణం అనేటువంటిది ఏమిటి అంటే అది కేవలము మన శరీరానికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు. మీరు థియోలాజియన్స్ కనుక చూసినట్లయితే మరణము అనేటువంటిది ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వేరైపోవటము అని చెప్తూ ఉంటారు. కానీ ఒక సగటు మనిషిని, లోకంలో ఉన్నటువంటి మనిషిని కనుక చూసినట్లయితే మరణము అనేటువంటిది ఏమిటి అంటే ఇక మీదట వాళ్ళు కదలలేకుండా వాళ్ళు పడిపోయేటువంటి ఒక స్థితి. అంటే ఇక మీదట వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎమోషన్స్ ఉండవు, ఇక మీదట వాళ్ళు బ్రతకలేరు. మరణం అంటే ఏమిటంటే ఇక ప్రాణం లేదు ఇక వాళ్ళలో, ఇక అంతే, కదలలేనటువంటి ఒక స్థితి. ఇక అంతకు మించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మరణం అనేటువంటిది ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట అసలు జీవితం ఏమిటి, జీవం ఏమిటి, జీవాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంటుంది. బైబిల్లో అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయువాడు. ఆయన అందరికీ దేవుడి గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏథెన్స్ అనేటువంటి పట్టణములో, ఇంకా చెప్పాలి అంటే జ్ఞానులు నివసించినటువంటి పట్టణములో, సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో లాంటి ఉద్దండులు జీవించినటువంటి ఆ పట్టణములో అపోస్తులైనటువంటి పౌలు వెళ్ళాడు సువార్తను చెప్పడానికి. అదే ఆశ్చర్యం ఏమిటి అంటే ప్రపంచానికి తత్వాన్ని నేర్పినటువంటి తత్వజ్ఞానులైనటువంటి వారు నివసించినటువంటి పట్టణములో మానవుని జీవాన్ని గురించి, మరణాన్ని గురించి స్పష్టమైన అవగాహన వారికి లేదు. మీరు కావాలంటే వాళ్ళు గమనించండి, రాకెట్ సైన్స్ తెలిసిన వాళ్ళకు కూడా, అంతరిక్షంలోకి రాకెట్ ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించగలిగినటువంటి ఒక సైంటిస్ట్ కూడా వారి జీవితం ఏమిటి, మరణం ఏమిటి, మరణానంతరం ఉన్న విషయాలు ఏమిటి, వాళ్ళ రాకెట్ సైన్స్ ఏ బుక్ లో కూడా ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో మతాలు ఉన్నప్పటికీ కూడా ఈ మతాలన్నింటిలో కూడా క్రైస్తవ్యం ఒక వ్యత్యాసమైనటువంటి మతము. అది ఎందుకనేటువంటిది రేపు మనం చూడబోతాం. అంతేకాదు ఈ క్రైస్తవ్యం వ్యత్యాసమైనటువంటి మతం అంటే దాని ఆ వ్యత్యాసము, ఆ గొప్పతనము, ఆ ఔన్నత్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వారి నమ్మకాలను బట్టే.
ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు వెళ్లి తత్వజ్ఞానము తెలిసినటువంటి వాళ్ళతోటి ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. అంటే దేవునికి ఏమీ కొదవ లేదు, అసలు ఆయనే అందరికీ జీవం ఇచ్చేది ఆయనే, ఊపిరిచ్చేది ఆయనే, సమస్తం ఇచ్చేది ఆయనే. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క జీవము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకసారి కొందరు చెప్తూ ఉంటారు, నేను మా అమ్మ కడుపులో నుంచి పుట్టానని. అందరూ అమ్మ కడుపులో నుంచే పుడుతూ ఉంటారు, కానీ అమ్మ కడుపులో జీవం అనేటువంటిది ఎట్లా ఫామ్ అయింది, ఏ సైంటిస్ట్ అని చెప్పగలడా? జీవం అనేటువంటిది ఎక్కడి నుంచి ఉనికిలోకి వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటి దానికి సమాధానం ఉండదు. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దాన్ని ఇచ్చేటువంటిది ఎవరంటే దేవుడు. ఆయన అందరికీ జీవం ఇస్తూ ఉన్నాడు, ఊపిరిస్తూ ఉన్నాడు, సమస్తము ఆయనే ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇవ్వటం మాత్రమే కాదు, ఇదే అధ్యాయం మనం గమనించినప్పుడు 28వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన ఇవ్వటం మాత్రమే కాదు, మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, చెలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనము ఆయన యందు మనము బ్రతుకుతున్నాము. ఆయన యందు అంటే మన యొక్క బ్రతుకైతేనేమి, మన చలనమైతేనేమి, మన ఉనికి అయితేనేమి ఎక్కడ ఉంది అంటే దేవునిలో ఉంది. అంటే దేవునికి వేరుగా మానవుని యొక్క ఉనికే లేదు. కానీ మనిషి దేవుని గురించి ఆలోచన చేయడానికి తీరిక లేకుండా పోయింది. ఒకవేళ మనం ఆలోచన చేసినా ఆలోచన చేయకపోయినా మన ఉనికి ఎక్కడ ఉంది అంటే ఆయనలో ఉంది. మనము ఆయనలో బ్రతుకుతున్నాము, చెలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుతున్నారు. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మనము ఆయన యొక్క సంతానము అని, అంటే మనము ఆయన వల్ల జన్మించామని. అమ్మ కడుపులో నుంచి వచ్చాం, అమ్మా నాన్నల వల్లే వచ్చాం. కానీ దానికి వెనక ఆలోచన చేసినప్పుడు ఉన్నటువంటిది ఎవరు అంటే, మూలం ఎవరు అంటే దేవుడు. ఈ లోకంలో ప్రతి మనిషి యొక్క జీవాన్ని ఇచ్చేటువంటిది ఎవరు అంటే దేవుడే. ఈ లోకములో ప్రతి మనిషికి కూడా జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 6వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినప్పుడు, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట అని అంటూ ఉంటాడు. సమస్తమునకు జీవాధారకుడైనటువంటి దేవుడు, గాడ్ హూ గివ్స్ లైఫ్ టు ఆల్ థింగ్స్. గాడ్ హూ గివ్స్ లైఫ్ టు ఆల్ థింగ్స్. లోకంలో ఉన్న ప్రతి దానికి కూడా జీవాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడు. అవును, జీవం ఉన్న వాళ్ళే జీవాన్ని ఇవ్వగలరు, జీవం లేని వాళ్ళు జీవాన్ని ఇవ్వలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా జీవం ఎక్కడి నుంచైనా వచ్చింది ప్రపంచంలో అంటే అది దేవుని యొద్ద నుంచే వస్తుంది. ఎందుకు ఈ మాటను నేను తెలియజేస్తున్నానంటే, జీవము ఇచ్చినటువంటి దేవునికే ఆ జీవాన్ని కూడా తీసుకునేటువంటి హక్కు ఉంటుంది, లేదా అది తీసుకోగలిగినటువంటి శక్తి ఉంటుంది. జీవాన్ని ఇవ్వనటువంటి వాళ్ళకంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ లోకంలో మనము చావును చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు వీళ్ళని చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలా మనం చూస్తూ ఉంటాం కదా, మనిషిని చంపుతూ ఉన్నాడు, వాళ్ళ ప్రాణం తీసుకుంటున్నాడు కదా. అంటే ప్రాణము తీసుకుంటున్నాడు అంటే వాళ్ళు పై వరకే చూస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క అనుమతి లేకుండా ఒక వెంట్రుక కూడా రాలేదు. ఆయన అనుమతించబట్టే అది జరిగింది, ఆయన అనుమతి లేకపోతే అది జరగదు. బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథం మనం చూసినప్పుడు 6వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మనస్వాన్ని తీసుకుని వెళ్ళేటువంటి ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదు దేవుడు చెప్పినటువంటి విధానంలో కాకుండా తన సొంత విధానంలో దాన్ని తీసుకుని వెళ్ళటం, ఆ మందస్సుము ఒక ఎడ్ల బండి మీద పెట్టి 6వ వచనంలో నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జరగటము, అది కింద పడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి తన చెయ్యి చాపి తాను తాకకూడనటువంటి దేవుని మందస్సాన్ని తాకటము, వీటిని మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినప్పుడు యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను.
అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సము వద్ద పడి చనిపోయెను. దేవుడు అతన్ని మొత్తాడు. అతన్ని మొత్తగా అతడు అక్కడే ఆ క్షణం ముందే అక్కడ చెప్తూ ఉంటాడు. అతడు ఆ క్షణం ముందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సు వద్ద పడి చనిపోయెను. అని జీవాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, మీద మిన్నే టెకేలు ఉపార్సన రాసినటువంటి ఒక సంఘటన మనకు సండే స్కూల్లో పిల్లలకు కూడా నేర్పుతూ ఉంటారు. అక్కడ నేర్పినప్పుడు అంటే ఆ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఆ గోడ మీద వ్రాసినటువంటి ఆ వ్రాత ఏమిటి, దాని అర్థం ఏమిటి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ రాజుకి అర్థం కాలేదు. అర్థం కాక అందరినీ పిలిపించేటెవరు చెప్పలేకపోయారు. అయితే తరువాత దానియేలుని పిలిపించటమో దానియేలు దాన్ని చెప్పటమో మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి అక్కడ ఆ రాజుకు చెప్పేటప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. బెల్షస్సరు అతని కుమారుడైన నువ్వు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలు స్తుతించిరి. ఏ దేవుడైతే జీవాన్ని ఇస్తూ ఉన్నాడో ఆ దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములనేమో మీరు తీసుకొని వచ్చి అందులో ద్రాక్షరసం పోసి త్రాగాలని ద్రాక్షరసం పోసి త్రాగుతూ ఉన్నారు. కానీ అదే సందర్భంలో జీవము లేనటువంటి ఈ కర్ర గాని వెండి గాని బంగారము గాని వీటితో రాయితో చేయబడినటువంటి వాటిల్ని అవి వినలేని చూడలేని వాటిల్ని మీరు స్తుతిస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు, గమనించండి. 22వ ఈ వచనము చివరి భాగాన్ని మనం గమనించినప్పుడు స్తుతించిరి గాని నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో, నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో అంటే ఏ దేవుని అరచేతిలో నీ ప్రాణం ఉందో, ఏ దేవుని అరచేతిలో నీ సకల మార్గాలు ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు గణపరచలేదు. అది ఒక బెల్షస్సరు యొక్క ప్రాణం మాత్రమే కాదు, ఆయన మార్గాలు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క ప్రాణము, మనందరి ప్రాణము కూడా ఆయన అరచేతిలో ఉంది. మన సకల మార్గాలు కూడా ఆయన యొక్క అరచేతిలో ఉన్నాయి. ఆయన దాన్ని బిగించినటువంటి రోజు ఏమవుతుంది? అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ తాత దగ్గరికి వచ్చి ఒక పిచ్చుకని ఇలా పట్టుకొని వెనక్కి పెట్టి, తాత నా చేతిలో ఉన్న పిచ్చుక బతికుందో చచ్చిపోయిందో చెప్పు అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా బతికున్న పిచ్చుకే పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చి ఇలా చేతిలో పట్టుకొని వాళ్ళ తాతని అడిగాడు, నా చేతిలో పిచ్చుక బతికుందో చచ్చిపోయిందో చెప్పు తాత అని అన్నాడు. అది బతికుందరా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే వెనక చేతిలో ఉన్న దాని గొంతు అక్కడే నొక్కి, ఇదిగో ఇది చచ్చిపోయింది. నిజంగా పిచ్చుక ప్రాణం అంటాం కదా, పిచ్చుకది ఎంత తేలిక ప్రాణం అంటే అలా నొక్కితే అలా చచ్చిపోతుంది. ఒకవేళ బతికుంది అని అన్నాడు అనుకోండి, అక్కడే దాని పీక పిసికి ఇదిగో చచ్చిపోయింది ఇది అని అంటాడు. ఒకవేళ అది చచ్చిపోయిందిరా అని అంటే ఇలా ఎగిరేసి ఇదిగో ఇది బతికే ఉంది అని అంటాడు. ఆ తాత తెలివిగల్లోడు, అరే అది చచ్చిందో బతికిందో అది చావటమో బతకటమో నీ చేతిలో ఉందిరా అయ్యా అన్నాడంట. అది నీ చేతిలో ఉంది, అది నీ అరిచేతిలో ఉంది. దాన్ని వదలాలంటే వదలగలవు ప్రాణంతో, దాన్ని పీక నొక్కి ఆ క్షణంలోనే దాన్ని చంపాలంటే చంపగలవు. అది నీ చేతిలో ఉంది.
ఎందుకంటే దాని ప్రాణం చాలా అల్పమైనది. నువ్వు అలా నొక్కావు అంటే నీ చేతిలో ప్రాణం పోతుంది. వాస్తవంగా నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఈ రోజు మనందరి ప్రాణాలు దేవుని అరిచేతిలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు దాన్ని బిగించేస్తాడో ఆ క్షణంలో దాన్ని వదిలేయటమే. మనం అనుకుంటాం, నా చదువు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా అధికారం, అసలు నేను లేకపోతే కొత్తపేట నిలువున ఆగిపోతుంది తెలుసా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నేను అంటేనే ఈ ఊర్లో ఏదైనా కదిలిద్దని. ఆయన అంటేనంటే ఆయన అనుమతితోనే ఊర్లో ఏదైనా కదులుతుందట. ఊర్లోకి ఏ పెద్ద ఆఫీసర్ వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా మొదట వాళ్ళ ఇంటికే వెళ్ళాలంట. ఆయన అనుమతితోనే ఏ ఫైల్ అయినా కదలాలంట. అలాంటి అలాంటి రాజకీయ నాయకులు కూడా మనం చూస్తూ ఉంటాం. నియోజకవర్గంలో ఏది జరగాలన్నా, ఒక రకంగా చెప్పాలంటే మా కృష్ణా జిల్లాలో కూడా చెప్తారు, మా కృష్ణా జిల్లాకి సీఎం అనేవాళ్ళు ఒకప్పుడు ఆయన. ఇప్పుడు ఆయనకి అసలు సీటే ఇవ్వలేదు. రాజకీయాల జోలికి నేనే వెళ్ళను. అయితే అనుకుంటూ ఉంటాం మనుషులు, నేనుంటేనే ఏదైనా జరుగుతుంది అని. కానీ విషయం ఏమిటంటే, అసలు మన ఊపిరి దేవుని అరిచేతిలో ఉంది. అది ఏ క్షణమాగిపోతుందో తెలియదు. మన జీవం ఏ పాటిది. కాబట్టి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆ జీవాన్ని తీసుకునేది కూడా ఆయనే. మరణం అనేటువంటిది అది దేవుని చేతిలో ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే, మరణం సాతాను దగ్గర నుంచి వస్తుంది అని అనుకుంటారు. అది సాతాను దగ్గర నుంచి వస్తుంది అనుకుంటే ఒకవేళ మీరే సాతాన్ని హీరోని చేసినట్లే, శక్తివంతుని చేసినట్లే. ఆ శక్తి సాతానికి లేదు. మరొక రకంగా చెప్పాలంటే, ఈవెన్ యోగుడు టచ్ చేసేటువంటి శక్తి కూడా ఆయనకి లేదు. దేవుడు అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే ఆయన ఏదైనా చేయగలిగాడు. ఒక ప్రాణం తీయాలంటే ఆయన చేతిలో లేదు. ఆయనేమి దేవుడు కాదు. జీవమరణాలు దేవుని వశంలో ఉన్నాయి. మనకు బైబిల్లో ఒక వాక్యం చదివేటప్పుడు ఇది ఇంకా బాగా చక్కగా అర్థమవుతుంది. మనము బైబిల్లో ఒక రాజుల గురించి మనం చదువుతూ ఉంటాం. ఆ రాజుల గురించి చదివేటప్పుడు వాస్తవంగా అతని యొక్క ఆయుష్ అయిపోయింది అని చెప్పేసి యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా రాజు దగ్గర చెప్పినటువంటి సంఘటన మనందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది. 2 రాజుల గ్రంథము మనం గమనించేటప్పుడు 20వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 2 రాజుల గ్రంథము మనం గమనించినప్పుడు 20వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన యొక్క ఆయుష్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 1వ వచనం మనం చూసినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. ఒకసారి పక్కన వాళ్ళకి వచ్చి తగ్గే జబ్బే మనకొస్తే తగ్గదు. వాళ్ళు నేను ఈ మందు వేసుకున్న పని చేసింది అంటారు, అదే మందు వీళ్ళేస్తే పని చేయదు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మెడికల్ భాషలో శరీరానికి మార్పు ఉంటుంది, ఒకరికి ఒక మందు పడవచ్చు, ఒకరికి ఒక మందు పడకపోవచ్చు అని అంటూ ఉంటారు. అది వాళ్ళ టెర్మినాలజీలో. కానీ నిజమేమిటి అంటే, దేవుడు ఎవరికి తగ్గించాలి అనుకుంటే వాళ్ళకి తగ్గిస్తాడు, ఎవరికి దాన్ని ఉంచాలి అనుకుంటే ఉంచుతాడు. అంతే. అదేదో డాక్టర్ చేతిలోనో మందు చేతిలోనో ఉంది అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే, డాక్టర్కి దండం పెట్టి అయ్యా మీరే బతికించాలి, ఎంతైనా సరే ఖర్చు పెడితే మీరే బతికించాలి అంటే ఆ డాక్టర్ చెబుతాడు, నేను డాక్టర్నే గాని దేవుణ్ణి కాదు గాని. నిజం. ఆయుష్ అనేటువంటిది దేవుని చేతిలో ఉంటుంది. మనకు అర్థం కావటం లేదు. మన జీవితాన్ని గురించి అర్థం కావటం లేదు, మనకు వచ్చే రోగాల గురించి అర్థం కావటం లేదు, మన చావు గురించి అంతకంటే అర్థం కావటం లేదు. మనుషులకి ఏదేదో భ్రమలు, ఎవరి చేతిలోనో శక్తి ఉంది అని అనుకుంటూ ఉంటారు. 20వ అధ్యాయం 1వ వచనము, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి తెలియజేశాడు. వాస్తవంగా ఇక్కడ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి మాటకు ఇంకా సెటిల్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి కదా, అవన్నీ ఒక రకంగా ఆయనకి దేవుడు టైం ఇచ్చాడనమాట. ఇలాంటిది ఏమన్నా ఉంటే సెటిల్ చేసుకోవాలి. బైబిల్ చదివే వాళ్ళకి, ముఖ్యంగా బైబిల్ స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ చక్కబెట్టుకో అనేటువంటి మాట ఏమిటి అంటే, అప్పటికి హిజ్కియాకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అంటే ఒకవేళ హఠాత్తుగా ఆయన కనుక మరణిస్తే సింహాసనం మీద కూర్చునే తన వారసుడు లేనటువంటి పరిస్థితి. నిజంగా ఆయన చచ్చిపోవటం కంటే కూడా, ఆయన చచ్చిపోవటం అనేటువంటి బాధ కంటే కూడా, నా తర్వాత సింహాసనం మీద కూర్చునే దిక్కెవడు లేడే, ఈ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది.
అలాంటి సందర్భంలో ఆయన వచ్చి ఇంక నువ్వు బ్రతికే అవకాశం లేదు అంటే 2వ వచనము, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఇక నువ్వు బతకవు అని చెప్పేసాను. కానీ మనకులాగా డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్కి పరుగులు పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళాడు? తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుటనో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచే వాళ్ళ జీవము ఎవరి చేతిలో ఉంది, వాళ్ళ ఆయుష్ ఎవరి చేతిలో ఉంది, దాన్ని ఎవరు ముగించగలరు, ఎవరు ఇవ్వగలరు అనేటువంటి అవగాహన వాళ్ళకు ఉంది. కానీ దురదృష్టం ఏంటో కానీ వాళ్ళ ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా డాక్టర్ని నమ్మినంత దేవుడిని నమ్మట్లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి కొందరు ఏం చేస్తారంటే ప్రార్థన వదిలిపెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడం లేదు, మందులు వాడొద్దని చెప్పడం లేదు, వాడాలి. కానీ అంతకంటే ముఖ్యంగా దేవుడు మనకు అవసరం. దేవుడు లేదే ఈ లోకంలో అసలు మనమే లేము. మనము ఆయనలో జీవిస్తున్నాము, మనం ఆయనలో బ్రతుకుతున్నాము, మనం ఆయనలో చెలించుతున్నాము, మన ఉనికి ఆయనలో ఉంది. ఆయనే లేకపోతే మనము లేము. ఆ విషయాన్ని మనిషి అర్థం చేసుకోవటం లేదు. హిజ్కియా ఇక నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకు అన్నప్పుడు దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు కింది వచనాలు కనుక మనం గమనించినట్లయితే 6వ వచనము అక్కడ ప్రవక్త మరలా తిరిగి ఆయన దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను అని దేవుడు చెప్పినటువంటి ఆ మాట హిజ్కియాకు అప్పుడే వెంటనే ఆయన అలాగా వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ ప్రార్థనకి మరలా సమాధానము దేవుడు ఆయన చేత మరలా తిప్పి పంపించి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్. అంటే ఇందులో మనం ఏం గమనిస్తున్నామంటే ఆయుష్ని ఇచ్చేది దేవుడే, ఆయుష్ని తీసేది ముగించేది కూడా దేవుడే, అపవాది కాదు. కొందరు అనుకుంటూ ఉంటారు అంటే పుట్టటమేమో అంటే ఆశీర్వాదం వస్తేనేమో దేవుడి వల్ల, శాపం వస్తేనేమో అది అపవాది వల్ల అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అంటే అపవాది ద్వారా చేసినప్పటికీ కూడా అపవాది అధికారి కాదు దేని మీద. ఈవెన్ శాపం అంటే ఇప్పుడు యోబును ఆయన కష్టపెట్టాలి అని అపవాది అనుకున్నా కష్టపెట్టలేని దుస్థితిలో ఆయన ఉన్నాడు. వెళ్ళి దేవుడి దగ్గర మరి ఏం చేయగలుగుతావయ్యా, నీ భక్తుడి చుట్టూ నువ్వు కంచె వేసావు కదా అని అంటే, కావాలంటే నువ్వు వెళ్ళి ఆయన్ని తాకి చూడు అని ఆ కంచె ఎప్పుడైతే ఉపసంహరించాడో అప్పుడు మాత్రమే ఆయన తాకగలిగాడు. అంతేగాని ఏమి చేయలేడు ఆయన. సర్వాధికారి ఎవరంటే దేవుడే. దేవునికి లేని అధికారం ఏమీ లేదు. ఆయన కొంత అధికారాన్ని అపవాదితో ఎప్పుడు షేర్ చేసుకోలేదు దేవుడు. కాబట్టి ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ భూమి మీద పుట్టటము అనేటువంటిది ఎలాగైతే దేవుని చేతిలో ఉందో, పుట్టటం మాత్రమే కాదు, మరణము అనేటువంటిది కూడా దేవుని చేతిలోనే ఉన్నది. మన ఆయుష్ అనేటువంటిది దేవుని చేతిలో ఉంది అనేటువంటిది మనం గమనించాలి. దానియేలు వచ్చి బెల్షస్సరుతో తెలియజేస్తూ ఉంటాడు, నీ ప్రాణము నీ సకల మార్గాలు ఏ దేవుని వశములో ఉన్నవో, ఏ దేవుని అరచేతులు అయితే ఉన్నాయో, ఆ ఒక్క రాజు బెల్షస్సరు ప్రాణమే కాదు, ఈ రోజు మనందరి ప్రాణాలు కూడా దేవుని వశములో ఉన్నాయి. జీవ మరణాలు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు దాన్ని ముగించాలి అనుకుంటే ఆ క్షణంలో దాన్ని ముగించగలడు. కాబట్టి మరణం అనేటువంటిది ఏమిటి అంటే, మనం ఈ భూమి మీద పుట్టడానికి, మనకు జీవము రావడానికి దేవుడు ఎలాగైతే కారణమో, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా మరణించాలి అంటే కూడా దానికి దేవుడు మాత్రమే కారణం. అయితే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ లోకంలో మరణాన్ని గురించినటువంటి ఒక అవగాహన లేదు. ఇక చనిపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇంకేముంటుందండి, చచ్చిన తర్వాత ఏమీ ఉండదు, తినటము త్రాగటము సుఖించడం. ఇందాక చెప్పాను కదా, ఈ లోకంలో ఎన్నో జీవులు ఉన్నప్పటికీ కూడా వాటికి వీటిని గూర్చిన అవగాహన లేదు. మరణించినప్పుడు అన్ని జీవులు ఒకలా స్పందించవు. ఎన్నాడు మనం గమనించాం, కొన్ని జాతికి చెందినటువంటి ఒక ఏనుగులో, లేకపోతే ఒక డాల్ఫిన్స్, లేకపోతే మరొక జీవులో, అవి మాత్రమే మరణించినప్పుడు మనకి కొంచెం దగ్గరగా స్పందిస్తూ ఉంటాయి. అంటే మానవులకి ఎలాగైతే ఎమోషన్స్ ఉంటాయో అటువంటి ఎమోషన్స్ కొన్ని వాటిలో కనబడతాయి. కానీ మానవునికి ఉండేటువంటి నిరీక్షణ వాటిలో కనబడదు. అని నిరీక్షణ అంటే దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే, ఆప్టిమిస్టిక్ పీపుల్ ఎలాగైతే ఉంటారో ఒక నిరీక్షణ అంటే మరణించిన తర్వాత కూడా నా జీవితం ఉంటుంది అనేటువంటి నిరీక్షణ. ఈ రోజు మనిషిని మీరు చూడండి, చాలా పురాతన కాలం నుంచి మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే, అంత్యక్రియలు అని అంటూ ఉంటాం కదా, శరీరాన్ని తీసి భూమిలో పాతి పెట్టడమో వగైరా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు.
ఎందుకు ఇలాగా, మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని గనక మనం గమనించినట్లయితే మనిషి యొక్క జీవితాన్ని నేర్పినటువంటిది దేవుడు. మనం బైబిల్లో గనక చూసినట్లయితే మనిషి ఎలా బ్రతకాలో దేవుడే నేర్పాడు. అంతేకాదు మనిషి ఆహారం ఏమిటో దేవుడే నేర్పాడు, వస్త్రాలు ఏమిటో దేవుడే నేర్పాడు. అంతేకాదు వారి నివాసాలు ఏమిటో దేవుడే నేర్పాడు, వారి నాగరికతను కూడా దేవుడే నేర్పాడు. అయితే దాన్ని దాటి మనిషి వెళ్ళిపోవటం లేదా అంటే వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతేకాదు వారి యొక్క జీవితం ఏమిటో, వారి మరణం ఏమిటో, మరణం తర్వాత ఉన్నటువంటి విషయాలు ఏమిటో, వీటన్నింటినీ కూడా దేవుడు చెప్పినట్లుగా, దేవుడు నేర్పినట్లుగా మనం స్పష్టంగా మనం గమనిస్తూ ఉంటాం. మనం కనుక చూసినట్లయితే ఈ లోకంలో మరణాన్ని గురించినటువంటి ఒక అవగాహన అనేటువంటిది చాలా మందికి లోకస్తులకి లేదు. కానీ క్రైస్తవులకు దీనికి స్పష్టమైనటువంటి అవగాహన ఉండి తీరాలి. అంటే ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళ అందరిలో కూడా లేదు. అయితే కొందరిలో ఖచ్చితమైన అవగాహన ఉంది, కానీ ప్రతి మనిషిలో కూడా అవగాహన ఉండాలి. అయితే మరణాన్ని గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మరణిస్తారు. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ విల్ డై, ఎవ్రీవన్ విల్ డై. మరణం అనేటువంటిది ఎవ్వరికి మినహాయింపు లేదు. వాళ్ళు ఎంత చదువుకున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ప్రపంచంలో ఏమున్నా కానీ మరణానికి మాత్రం మినహాయింపు లేదు. బైబిల్ కూడా నిన్న కూడా మనం గమనించాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీ గ్రంథకర్త అక్కడ చెప్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి నొందవలని నియమింపబడును అని చెప్పేసి అంటాడు. నియమింపబడినో, ఒకసారి మృతి నొందాలి అనేటువంటిది నియమించబడింది. ఇట్ ఈస్ అపాయింటెడ్. దాన్ని ఎవ్వరు కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే బార్గెయిన్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం మరణం దగ్గర బార్గెయిన్ చేయలేము. అయ్యా నేను ఇంతోడిని, నేను అంతోడిని, నాకు ఇందులో మినహాయింపు ఇవ్వు అంటే మరణం దగ్గర ఎవరికి కూడా మినహాయింపు అనేటువంటిది లేదు. ఈ లోకంలో అన్యులకు కూడా తెలుసు. ఇందాక నేను చెప్పాను, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా వారు మరణిస్తారు అనేటువంటి విషయము ఖచ్చితంగా తెలుసు. ప్రతి ఒక్కరికి, వారు ఏ కులమైనా ఏ మతమైనా, ఇంకా చెప్పాలంటే అడవిలో నివసించే అనాగరికులైనటువంటి మనుషులకు కూడా మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. అందరికీ తెలిసిన విషయమే కానీ మన దాకా వస్తే తప్ప అప్పుడు మనం దాన్ని గుర్తు చేసుకోం. ఇప్పుడు మరణం అందరికీ వస్తుందని మనకు తెలుసు, మనకు రాదా? అందరికీ వస్తుందని తెలుసు, మనకి వస్తుందని తెలుసు. కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది? ఇల్లు కట్టేటప్పుడు ఇంకొంచెం సిమెంట్ ఎక్కువయ్యి అంటారు, ఇంకొంచెం ఇనుము ఎక్కువయ్యి అంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఇనుము బాగా వేసి కట్టించానండి అని అంటున్నాడు. ఇనుము బాగా గట్టిగా వేసి కట్టించాను, గట్టిగా ఉండాలని అంటున్నాడు. గట్టిగా ఉండాలని గట్టిగా కట్టించారు, కానీ మనం గట్టిగా ఉండమే. అది గట్టిగానే ఉంటుంది, మనం గట్టిగా ఉండంగా. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియనటువంటి జీవితాలు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువుకి గ్యారెంటీలు వారెంటీలు ఉంటాయి, కానీ మనం ఎప్పుడు ఎగిరిపోతామో తెలియనటువంటి జీవితం మనది. మరణం అందరికీ వస్తుందని తెలుసు, మనకి వస్తుందని తెలుసు, కానీ దాన్ని మనస్సులో పెట్టం. మనం ప్రసంగి గ్రంథంగా మనం గమనించేటప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను దీని గురించి చెప్తూ మనము ఈ మరణ దినము అనేటువంటిది మేలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రలాపించేటువంటి ఇంటికి వెళ్ళటం మేలు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడే దాని గురించి మనము మనస్సును పెడుతూ ఉంటాం. కానీ మీరు కనుక గమనించినట్లయితే లోకంలో అందరూ చనిపోతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా దాన్ని మనస్సులో పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది. నేను ఈ భూమి మీద ఉండను, నేను ఈ భూమి మీద ఉండను, నేను ఈ భూమి మీద ఉండను అని కనుక మనకు అర్థమైంది అనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు మేము ఉన్నాము, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాము, నిన్న ఈవేళ రేపు 3వ తారీఖు దాటితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ మంచి స్థలం ఉందండి, తక్కువ రేటుకు వస్తుందంట, కొంటారా అంటే పొద్దునే నర్సీపట్నం వెళ్ళి వస్తూ ఉంటే దారిలో సహోదరులు కూడా ఉన్నారు కారులో. మాతో పాటు అక్కడ ఎక్కినటువంటి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, దాదాపుగా 17 సెంట్లో 20 సెంట్లో స్థలము విత్ బిల్డింగ్ ₹1,00,000 కొన్నారంట. చెప్పాను ₹1,00,000 ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే, లేదండి అమ్ముకుని వెళ్ళి ఆయన అలాగా అమ్మేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని అన్నాడు.
అంతేకాదు ఆ తర్వాత అన్నాడు పక్కన ఇంకొక 45 సెంట్లు కొన్నాడు, అది కూడా ఎంత ఒక 5 లక్షలకు ఏమో కొన్నాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా వచ్చేసి కాలనీలు అవన్నీ వచ్చిన తర్వాత కోట్ల రూపాయలకి వెళ్ళిపోయిందని అన్నాడు. అని ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సరే ఆయనంటే ఆ ఊరాయన కాబట్టి కొనుక్కున్నాడు, ఇప్పుడు మీరే ఉన్నారు లేకపోతే నేనే ఉన్నాను, అక్కడ ఏదో స్థలం తక్కువ ధరకు ఉందంటే అక్కడికి వెళ్ళి కొంటామా? ఈ వారం సోమవారం మంగళవారం మేము తమిళనాడు దిండిగల్ రాష్ట్రంలో ఉన్నాం. దాదాపు ఇక్కడి నుంచి ఒక 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అది సౌత్ తమిళనాడులో. అక్కడ దిండిగల్లో ఎకరము ₹1,00,000 ఇస్తారంటే ఇక్కడ ఎంతమంది కొంటారు? ఎకరం ₹1,00,000 అని అన్నారు అనుకోండి, నాకు 4 ఎకరాలు కావాలి, నాకు 5 ఎకరాలు కావాలని ఎంతమంది వస్తారు? ఎవరు రారు. ఎందుకు? అక్కడ కొనుక్కున్నా మనం ఏం చేసుకుంటాం? అక్కడికి వెళ్ళి దున్నలేము, విత్తలేము, కోసుకోలేము, దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. ఒక ఆయన అంటున్నాడు భాష కూడా రాదండి ఎవరికైనా కౌలుకి ఇద్దామంటే అని. నిజమే, భాష కూడా రాదు ఎవరికైనా కౌలుకి ఇద్దామంటే. అదే తెలుగులో అయితే మేనేజ్ చేయొచ్చు. కొంతమంది అలానే చేస్తూ ఉంటారు. అంటే మనం ఇక్కడ ఎంతకాలం ఉంటామో, ఇది నాకు ఉపయోగపడుతుందా అని ఇంత జ్ఞానంగా ఆలోచన చేస్తామే. అసలు ఈ భూమి మీదకి వచ్చిన మనం ఎంతకాలం ఉంటాం? ఎందుకు మనం మరణాన్ని గురించి మనము ఆలోచనలో ఉంచుకోవటం లేదు? ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము ఇక్కడే శాశ్వతంగా ఉంటామేమో అన్నటువంటి ఆలోచనే ప్రతి మనిషిలో కూడా కొనసాగుతూ ఉంది. మనకు తెలుసు మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి, మరణము నాకు కూడా. కానీ ఆ ఆలోచన మాత్రం మనలో ఉండటం లేదు. ఆ ఆలోచనే గనక మనలో ఉంటే మన జీవితమే మారిపోతుంది. నిన్న కూడా చెప్పాం, అలెగ్జాండరు ఆయన ప్రపంచాన్ని గెలవాలి అని బయలుదేరేటప్పుడు ఆయన నేను చచ్చిపోతాను, వదిలిపెట్టి వెళ్తాననేటువంటి ఆలోచన ఆయనలో లేదు. ఉంటే అసలు ఆ మ్యాసిడోనియా నుంచి బయలుదేరకుండా వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర ఊర్లోనే ఉండేవాడు. పాపం చివరికి ఆయనకి జబ్బు చేసిన తర్వాత ఇక నేను బ్రతకను అన్న తర్వాత అప్పుడు తల్లిని చూడాలన్న కోరిక వచ్చింది ఆయనకి. తిరిగి ఎలాగైనా సరే వెనక్కి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళి వాళ్ళ అమ్మను చూడాలనుకున్నాడు. కానీ చివరికి దాన్ని కూడా ఆయన చూడలేకపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, నేనే చచ్చిన తర్వాత ఇదంతా ఎందుకు, ఇస్త్రీ పడేయండి అని చెప్పేసి అన్నాడు. వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు, ఈ ప్రపంచాన్నంతా కూడా నేను దోచుకున్నటువంటి అంతా కూడా, నేను గెలుచుకున్నది అంతా కూడా, నేను వెళ్ళేటువంటి ఆ గ్రేవ్ యార్డ్కి వెళ్ళేటువంటి ఆ దారి ఉంటుంది కదా, శ్మశాన వాటికి వెళ్ళేటువంటి ఆ యొక్క దారి అంతా కూడా నిండిపోవాలి, ఇస్త్రీ పడేయమన్నాడు మొత్తం కూడా. ఎందుకు అంటే నేనే పోయిన తర్వాత అవన్నీ ఎందుకు? ఎప్పుడు ఇది అర్థమవుతుందంటే మరణము అనేటువంటిది మన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. మాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆమె కూడా డాక్టర్ గారు చెప్పారు ఇంకా ఎంతో కాలం ఉండవు చనిపోతామని. అప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ కూడా ఒక్కొక్క చీర పట్టుకెళ్ళు అంటూ ఉంది. అప్పుడు దాకా ఎవరికి ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలందరూ తీసుకోలేదు, నీకు ఈ రంగు బాగుంటుంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళకంతా బలవంతంగా ఒక్కొక్క చీర, 2 చీరలు ఇచ్చి పంపించింది. అప్పుడు వాళ్ళ ఆయన అంటున్నాడు, నేను ఎప్పటి నుంచో చెబుతున్నామని ఇవ్వు అని. ఇచ్చిందా? బీరువాళ్ళ నిండా పెట్టుకుంది. ఇప్పుడు డాక్టర్ చెప్తే గాని, అంటే భర్తనేం చెప్తే ఏం లేదు, డాక్టర్ చెప్తే గాని విన్నది. డాక్టర్ చెప్తే గాని ఇప్పుడు పోతుంది అనే విషయం అర్థమైంది. పోతుంది అనే విషయం అర్థమయ్యేసరికి హఠాత్తుగా ఆమెలో స్వార్థం మాయమైపోయింది. చుట్టాలను అంటది, నేనేమన్నా కట్టుకొని పోతానా, ఎందుకు ఇన్ని చీరలు తీసుకెళ్ళాలి అంటాను. వద్దు అంటే కూడా ఇప్పుడు అర్థమైంది ఆమెకి, నేనేమన్నా కట్టుకొని పోతానా అని. మరి 2 బీరువాలు నిండా నింపుకున్న రోజు అర్థం కాలేదా? ఒక బీరువాలో ఉండగా మళ్ళీ కొనుక్కొని ఇంకో బీరువాలో పెట్టుకునే రోజు అర్థం కాలేదా? అంటే మనం ఎవరినో అనటం కాదు, కానీ మన దాకా వస్తే కూడా అలాగనే మరణము అనేటువంటిది ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అది మన దగ్గరకు వస్తుంది అనేటువంటి విషయం ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మన జీవితము, మన ఆలోచన విధానం అనేటువంటిది పూర్తిగా మారిపోతుంది. కానీ ఈ రోజు లోకము దాన్ని ఆలోచన చేసే అంత తీరిక వాళ్ళకి లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను బిజీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంతేకాదు మరణం అనేటువంటిది లోకం కనుక గమనించినట్లయితే, మరణం అనేటువంటిది ప్రపంచంలో, మరణం అంటే భయపడినటువంటి వాళ్ళు ఎవరున్నారు? చావంటే నాకు భయం లేదండి అనే వాళ్ళు చెయ్యొత్తంటే ఎన్ని చేతులు లేస్తాయి? చావు అంటే భయం లేదు, ఇప్పటికి రమ్మనండి చావుని, ఇప్పటికి రమ్మనండి నేను రెడీగా ఉన్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకసారి ఒకరు చెప్తూ ఉన్నారు, మరణము ఒక మనిషికి దగ్గరకు వస్తుంది అని అర్థమైనప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతాయి. మరణాన్ని గురించి ఒకసారి చదివేటప్పుడు, అంటే మనిషికి చనిపోయేటప్పుడు
ఒక డాక్టర్ చెప్తూ ఉన్నాడు, మనిషికి చనిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు అర్థమైద్దట. అంటే మనిషి మరి నీరసం అవటమో, బలహీనం అవటమో, ఆయన ఏదో కొన్ని మెడికల్ టర్మ్స్ కొని చెప్పాడు. ప్రాణం పోయేటప్పుడు దాదాపుగా నేను చనిపోతున్నాను అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుందట. అలెగ్జాండర్ కూడా ఆయన ప్రాణం పోయేటప్పుడు ఆయనకి విషయం అర్థమైపోయింది ముందే, ఇక నన్ను ఎవడో బతికించలేడు అని అర్థమైపోయి, నా పెట్టే అంటే ఆయన్ని పెట్టెలో పెట్టిన తర్వాత నా కాఫీని డాక్టర్ల చేత మోయించండి అని అన్నాడు. అని ఆయనకు అర్థమైపోయింది నేను బతకను అనేటువంటి విషయం. అంతేకాదు, మీరు గౌతమ బుద్ధుని గురించి కూడా చదివేటప్పుడు ఆయన కూడా మరణించేటప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయనకే కాదు, దాదాపుగా మరణించేటప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ప్రశ్న ఏమిటి అంటే, మరణాన్ని ఎంతమంది ధైర్యంగా ఎదుర్కోగలరు? ఎందుకు మనం మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాం? ఎందుకు ధైర్యం లేదు మనకి దాన్ని ఎదుర్కోవటానికి? మరణము అంటే ప్రతి ఒక్కరిలో కూడా తెలియనటువంటి ఒక ఆందోళన, తెలియనటువంటి ఒక భయం అనేటువంటిది ఉంది కదా ఈ లోకంలో. ఎందుకు అది ఏర్పడింది? కారణం ఏమిటి? మరణము నిజం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరణం అనేటువంటిది భయపెడుతూ ఉంది. ఇది నిజం. ఇంకా చెప్పాలంటే ప్రార్థనకి వచ్చే వాళ్ళని కూడా మరణం భయపెడుతుంది. లేదు అంటే చేతులు ఎత్తమనండి వాళ్ళని. లేదు నేను ప్రార్థనకు వచ్చిన రోజు నుంచి అసలు సావు అంటే నాకు భయమే లేదు, కమ్మాన్ కావాలంటే ఇప్పుడు రమ్మనండి అని చెప్పేసి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకా చెప్పాలి అంటే మరణం దగ్గరకు వస్తే కూడా ప్రార్థనకి వచ్చిన వాళ్ళు మాకు బాగా తెలుసు. సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి, ఒంట్లో బాగలేదు, అయ్యా ప్రార్థన చేయండి, ఇలాగ క్యాన్సర్ వచ్చిందంట, అది వచ్చిందంట, ఇది వచ్చిందంట. అంటే దేని కొరకు ప్రార్థన చేయాలి? ఇంకా అది ఇక వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. దేని కొరకు ప్రార్థన చేయాలి అని చెప్పేసి అంటే, అది తగ్గేటట్లుగా ప్రార్థన చేసి ఇంకో 4 రోజులు ఇక్కడ ఉండేటట్లుగా, మరొక స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ మరణాన్ని కొంత పోస్ట్ పోన్ అయ్యేటట్లుగా ప్రార్థన చేయండి అని దాని అర్థం. ఇప్పుడప్పుడే వెళ్ళాలని మేము అనుకోవట్లేదు కాబట్టి దాన్ని కొంచెం దేవునికి చెప్పి, హిజ్కియా అయితే ఎట్లాగైతే 15 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయించుకున్నాడో అలాగే ఏదైనా అవకాశం ఉంటే అని మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు. నిజమది. మనం ఎవ్వరం కూడా మరణాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా లేము. హిజ్కియానే అడిగాడు, దేవుని దగ్గరికి వెళ్లి కన్నీళ్లు కార్చి అడిగాడు. ఆయన అడిగినప్పుడు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అంటే మీరు లోకంలో కనుక చూసినట్లయితే మరణం అనేటువంటిది అనేక మందిని భయపెడుతుంది. కీర్తన గ్రంథం మనం చదివేటప్పుడు, బైబిల్లో 55వ కీర్తన మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 55వ కీర్తన 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏమవుతుందట? భయం పుడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఏ భయం అది? మరణ భయము పుట్టుచున్నది. వాస్తవంగా ఈ మాట మాట్లాడినటువంటి భక్తుడు ఎవరు? 55వ కీర్తన ఎవరు రాసినటువంటి కీర్తన ఇది? దేవుని హృదయానుసారుడైనటువంటి ఒక వ్యక్తి, దావీదు భక్తుడు రాసిన. అంటే ఒకసారి కొందరు అడుగుతారు, ఏంటి భక్తులు కూడా భయపడతారా మరణానికి? నా పిల్లలు ఎలాగా, ఇంకా చిన్న పిల్లలు. ఒక ఆయన అంటూ ఉన్నాడు, మా ఆవిడికి ఏమీ తెలియదండి, ఒకవేళ నేను లేకపోతే పిల్లల్ని పెట్టుకుని ఎట్లా ఉంటుందో అని అంటూ ఉన్నాడు. అదేంటి అట్లా ఆలోచన చేస్తున్నారంటే, అప్పుడప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది, ఏమీ తెలియదు అని.
అయితే వాళ్ళ ఆవిడంటే మా ఆయనకి ఏం తెలియదండి. పాప ఆయన ఎట్లా ఉంటాడు నేను లేకపోతే అని వాళ్ళ ఆవిడని. పాప ఆయనకి వంట రాదు, ఇతను బియ్యం ఉడకబెట్టుకోవటం కూడా రాదు, పాపం నేను వచ్చి వండి పెడితే తింటాడు, నేను లేకపోతే ఆయన ఎట్లానో అని ఆమె అనుకుంటూ ఉంటాం. నిజమే, ఒక రకంగా చూడాలంటే ఒకరు లేకపోతే ఒకరు లేని పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే ఆ తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఉండలేనటువంటి పరిస్థితి. దీన్ని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తూ ఉంటామో మరణము అనేటువంటి విషయం ఖచ్చితంగా మనకు భయం కలిగిస్తూ ఉంటుంది. మనం ప్రేమించినటువంటి మన కుటుంబ సభ్యుల్ని ఉన్న ఫలంగా వదిలిపెట్టి వెళ్ళిపోవటం అనేటువంటిది మనల్ని భయపెడుతూ ఉంటాం. మరొక విషయం ఏమిటి అంటే దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు కనుక నేను భూమిని వదిలిపెడితే మరి నాకు తీర్పు ఉంటుంది కదా, దాన్ని దాటుకొని నేను దేవుని దగ్గరకు వెళ్ళగలనా? చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు, ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే అని అంటే లేదు, ఒక వారం టైం ఇవ్వండి, ఒక నెల టైం ఇవ్వండి, చదువుకుంటామని అంటారు. ఒకసారి ఎట్లా అనిపిస్తుందంటే ఈ తీర్పు అనేటువంటిది ఇంకా నాకు కొంత టైం కావాలి, ఇంకా నాకు కొంత టైం కావాలి అన్నట్లుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎదురు చూస్తూ ఉంటాం. అందుకనే మరణం అంటే ఒక రకంగా దానికి భయపడటం అని కాదు, కానీ నేను ఇంకా సిద్ధపడలేదు కాబట్టి నాకు కొంత టైం కావాలి అని మరణాన్ని వెనక్కి వెళ్లేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కారణం ఏదైనా కావచ్చు, మరణం అనేటువంటిది దగ్గరికి వచ్చేటప్పుడు ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా భయపెడుతూ ఉంది. లోపల తెలియనటువంటి ఒక బాధ వాళ్ళలో కలుగుతూ ఉంది. 55వ కీర్తన మనం చదివేటప్పుడు ఇదే ఇక్కడ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తూ, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, దిగులునో వణుకునో నాకు కలుగుతున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఎలా ఉందట అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉందట? దిగులు వణుకు నాకు కలుగుతున్నది, మహాభయము నన్ను ముంచివేసెను. ఈ మాటలు చదువుతూ ఉంటే కరోనా గుర్తుకొస్తూ ఉంటుంది. వాస్తవంగా కరోనా వచ్చినప్పుడు ఎంతమంది బెదిరిపోయారు. కరోనా పాజిటివ్ అని రాగానే అమాంతం గుండెలు దాడిపోయినాయి. ఎందుకంటే మాకెలా తెలుసు అంటే చాలా మంది ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. ఒక సహోదరుడు అయితే చాలా భయపడిపోయాడు, అంటే ఊపకాయం అనమాట, చాలా బరువు ఎక్కువ ఉంటాడు. ఆయన భయపడిపోయి అసలు కరోనా వస్తే ఇంత బరువు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అస్సలు బతకరంటండి, ప్రార్థన చేయండి అని అంటాడు. మరి అస్సలు బతకరని తెలిసినప్పుడు అంత బరువు ఎందుకున్నారంటే ఇప్పటి నుంచో చెబుతున్నారు, నేను తగ్గుదాం అనుకున్నా, ఈ లోపే కరోనా వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు కూడా తగ్గలేదు. ఇంకా అప్పుడేమో భయపడిపోయాడు, ఉన్న బలంగా తగ్గాలనుకున్నాడు. కానీ దేవుడి దయ వల్ల ఆయన బతికున్నాడు. కానీ చాలా ఆందోళన చెందాడు. ఒకటే కాదు, కరోనా వచ్చినప్పుడు చాలా మంది నిజంగా ఆ భయం దగ్గర నుంచి కనబడింది. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే దాన్ని దాటేశారో ఇప్పుడు ఆ భయం మళ్ళలేదు. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు మరణం అనేటువంటిది ఎంత భయపెడుతుంది మనిషిని అంటే, దిగులును వణుకును నాకు కలుగుతున్నది, మహాభయము నన్ను ముంచివేసెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే మరణం అనేటువంటిది ఏమిటి అంటే, మరణాన్ని గురించి లోకానికి ఏం తెలుసు అనంటే, మరణాన్ని గురించి ఖచ్చితంగా ఈ లోకానికి కొన్ని విషయాలు తెలుసు. అదేమిటి అంటే, ఒకటి మరణం అందరికీ అనేటువంటి విషయం తెలుసు. అయితే దాన్ని మనస్సులో పెట్టుకోరు, కానీ మరణం అందరికీ అనేటువంటి విషయం తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా చనిపోవలసిందే. పుట్టినటువంటి ఏ మనిషి అయినా సరే గిట్టక మానదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. లేదు నేను ఈ భూమి మీదే ఉండిపోతానని ఎవరు అనుకోరు, చనిపోతాను అని అనుకుంటారు. కానీ చనిపోతాను అన్నట్టుగానే మాట్లాడతారు, కానీ సావకుండా ఇక్కడే ఉన్నాను అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాదు మరణాన్ని గురించి మనకేమి తెలుసు అంటే, మరణం అనేటువంటిది ప్రపంచంలో ప్రతి మనిషిని కూడా భయపెడుతుంది. ప్రతి మనిషిని. ఇంకా చెప్పాలి అంటే, మరణం అంటే నాకేమీ భయం లేదు అనేటువంటి వాళ్ళది కూడా మేకపోతు గాంభీర్యం అని. దగ్గర దాకా వచ్చినప్పుడు ముఖంలో షేడ్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. కరోనా వచ్చినప్పుడు చాలా దగ్గర నుంచి చూసాం ఒక్కొక్క మనిషి ఎంతెంత భయపడ్డాడు అనేటువంటి విషయము. మరణాన్ని గురించి మనం ఈ లోకంలో కనుక గమనించినట్లయితే హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు బైబిల్లో. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 14వ వచనము 15వ వచనము మనం గమనించినప్పుడు 13 నుంచి చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైననా
కొందరు అడుగుతూ ఉంటారు, క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని. ఆయన దేవుడైతే, దేవుని కుమారుడైతే మరి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందని. మంచి ప్రశ్న. ఆయన భూమి మీదకి రావాల్సినటువంటి కారణం ఏమిటి అంటే ఆయనే చెప్తూ ఉంటాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానికి, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, బాగా గమనించండి, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మరణ భయము చేత దాస్యానికి మనము లోబడుతూ ఉన్నాం. జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత దాస్యానికి లోబడుతున్నాం. ఉదాహరణకి ఇంట్లోకి దొంగదూరాడు. దొంగదూరి ఆయన గొంతు మీద కత్తి పెట్టాడు. కత్తి పెట్టి, ఆ కత్తి కూడా బాగా పొదునైన కత్తి, ఎట్లాంటి తెగిపోయేటట్లుగా ఉంది. గొంతు మీద కత్తి పెట్టి లోపల బీరువాలో ఏమన్నా ఇచ్చే అన్నాడు. ఏమంటారు? కావాలంటే నా గొంతు కోసి నేనేమి ఇవ్వనంటారా? అంటారా? అనరు. ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో తీ బయటికి అన్నారు. ఏం చేస్తారు? తీస్తారా? తీరా? అప్పపెట్టలేదు తీరా? సరే, అయితే నేను మరొక రకంగా చెప్తాను వినండి. మీ ఇంటికి వచ్చిన దొంగ మంచి దొంగ అనుకోండి. ఉదాహరణకి కత్తులు పోడు ఎందుకు లేని, ఏ కత్తి లేకుండా వచ్చి అమ్మ ఇంట్లో ఏమన్నా బంగారం ఉంటే బీరువాలో ఉంటే తెచ్చి ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు ఇస్తారా? ఇస్తారా ఇప్పుడు? అదే మీరు ఇవ్వట్లేదని చూసి వెంటనే కత్తిలా నొక్కి అప్పుడు మీ గొంతు మీద పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తారు? అంటే మీరు ఇప్పుడు ఎందుకు లోబడ్డారు ఆయనకి? భయం. ఆ భయం ఏం చేసిందంటే మిమ్మల్ని లోబడేటట్లు చేసింది. అదే ఆ కత్తి తీసి లోపల పెట్టాడు అనుకోండి, మీరు మాట ఎన్ను. మీరే కాదు, నేను ఎన్ను, మనం ఎవరు ఎన్నో. మనిషికి భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం లోబడతాం. ఇక్కడ కూడా మనం లోబడటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే అపవాది మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎలా లోపరుచుకున్నాడు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, మనం ఎందుకండి అపవాదికి లోబడుతున్నామని. భయపెట్టాడు. ఆయన భయపెట్టాడు, మనం భయపడ్డాం. ఆ భయమే కనుక మనకి లేకపోతే మనం లోబడే వాళ్ళం కాదు. ఏ భయం? ఆ భయము అంటున్నాడు 2వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినప్పుడు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యానికి లోబడినటువంటి వారిని, మరణ భయము చేత దాస్యానికి లోబడిన వాళ్ళము. నిజం. మరణము అంటే, చావు అంటే భయపడనటువంటి వాడెవడు కూడా లేడు ఈ ప్రపంచంలో. మరణము అంటే నాకు భయం లేదనేటువంటి వాడెవడు కూడా లేడు. చదువుకున్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కూడా కావచ్చు. మరణము అంటే, చావు అంటే నాకు భయం లేదనేటువంటి మనిషి ఎవరు కూడా లేరు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అపవాదికి పని తేలికైపోయింది. తనకు లోబర్చుకోవటానికి ఆ మరణము అనేటువంటి భయం చేత లోబర్చుకుంటూ ఉన్నాడు. ఈ భయాన్ని ఎప్పుడైతే మనం అధిగమిస్తామో, అధిగమించినప్పుడు మాత్రమే, మీరు గమనించండి, భయం అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందంటే ఒక్కొక్కసారి మన శరీరంలో అవయవాలు ఏమీ పనిచేయవు భయంలో. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. పాము అంటే భయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా తక్కువ మంది ఉంటారు. అంటే మేము మొన్న ఏదో ఊరు వెళ్తే మా ఇంట్లో మా ఆవిడ పామును చంపిస్తా అన్నాడు ఆయన. ఆడ మనిషి చంపుతారు, కొంతమంది ఆడ మనుషులు చంపుతారు, పిల్లలు కూడా చంపుతారు. కానీ కొంతమంది మగవాళ్ళు కూడా భయపడతారు. మరి తెలుసా అది? ఆడ మనిషి పాము చంపితే చంపారు, కానీ మగ మనిషి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. పాముకే కాదు, కప్పకు భయపడే మగ మనుషులు కూడా ఉన్నారు, బల్లులకు భయపడే మగ మనుషులు ఉన్నారు, బొద్దింక ఎగిరి దూకితే కెవ్వని కేకేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఉదాహరణకి హఠాత్తుగా పాము వచ్చింది అనుకోండి, కొంతమంది ఆ పాము అలా వచ్చినప్పుడు పా 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 అంటుంటారు, కానీ పాము వచ్చింది అని చెప్పలేరు. పా అని అంటారు. కొంతమందికి ఆ పా కూడా రాదు, ఇలా బిగుసుకొని పోయి ఉంటారు. ఇక అంతే. ఒకసారి నేను చూశాను, ఇలా బిగుసిపోయి ఉంటే వాళ్ళు వచ్చి అటు ఇటు చూసి ఏంటి 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 అని చెప్పేసి చూసి ఆ తర్వాత పక్కనే చెప్పారు, పాము అటు వెళ్ళింది అని చెప్పేసి. ఆ తర్వాత ఎతికారు. ఎతికిన తర్వాత వచ్చి పాట్ నా వెనకాల 2 కొట్టి అది వెళ్ళిపోయింది. అంటే అప్పుడు మనిషి తేరుకొని
వెళ్ళిపోయిందా అంటారు. వచ్చినప్పుడు మాట్లాడొచ్చుగా, చెప్పొచ్చుగా అంటే నేను చెబుదామని అనుకుంటున్నా, కాస్త నోట్లోంచి మాట్లాడట్లేదు. అంటే మీరు గమనించండి, ఒక్కోసారి మనకేంటంటే అక్కడ ఏదో కర్ర ఉంది తీసుకుందామని అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే చేయరాదు. వెళ్దామనిపిస్తుంది, కాలు కదలదు. అంటే మరొక రకంగా చెప్పాలంటే మన శరీరంలో ఉన్న ఏ అవయవాలు మన కంట్రోల్లో ఉండవు. ఈవెన్ నాలుక, టంగ్ కూడా. మాట్లాడాలి అని అనిపిస్తుంది, ఎవరినైనా పిలవాలనిపిస్తుంది, కేకేయాలనిపిస్తుంది. నాలుగు మన మాట ఏందో, చెయ్యి మన మాట ఏందో, కాలు మన మాట ఏందో, ఇంకా చెప్పాలంటే బిగుసుకుని పోయి ఏ అవయవం కూడా మనకు సహకరించదు. ఇదంతా కూడా దేని వల్ల జరుగుతుందంటే భయం. అదే భయం లేని వాళ్ళని చూడండి, మా ఇంట్లో ఆడ మనిషి చంపిద్దాను, భయపడలేదు, అన్ని అవయవాలు చక్కగా పనిచేసినాయి, చక్కగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. అని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎప్పుడైతే భయపడుతున్నామో మరణాన్ని చూపించి భయపెట్టి మనలందరినీ కూడా ఆయన ఆధీనంలోకి తీసుకుంటున్నాడు, మనలందరినీ కూడా బానిసలు చేసేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ భయాన్ని ఎప్పుడైతే దాటగలవో అప్పుడు మాత్రమే నువ్వు బయటికి రాగలవు. నీలో భయం ఉన్నంత కాలం నువ్వు బయటికి రాలేవు. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఎందుకు మరణించాడు? ఆయన చేతకానోడా? దేవుడైతే ఎందుకు చచ్చిపోయాడని అడుగుతూ ఉంటాడు. ఎందుకు ఆయన చనిపోయాడు అంటే, ఆయన మరణించి తిరిగి లేచి ఈ మరణం నన్నేమి చేయలేకపోయింది చూడండి అని అన్నప్పుడు ఆ ధైర్యం వచ్చింది. ఉదాహరణకు పాము వచ్చి అలాగే అనగానే భయపడిపోయారు అనుకోండి, ఎవరైనా ఒకళ్ళు వచ్చి దాన్ని తోక పట్టుకొని అలా లేపి గిరాగిరా తిప్పిది కరిసే పాము కాదంటే, ఓ కరిసేది కాదా అని అప్పుడు వచ్చింది మనకు ధైర్యం. అది ఏమన్నా చేస్తుందేమో అని భయపడ్డానే. నిజంగా ప్రపంచమంతా కూడా, ఒకరు ఇద్దరు కాదు, ప్రపంచమంతటిని కూడా మరణాన్ని చూపించి భయపెట్టేసి ఆయన బానిసలుగా చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో క్రీస్తు ప్రభు వచ్చి ఆ మరణాన్ని ఆయన కూడా రుచి చూసి, టేస్ట్ చూసి, ఆ మరణము ఆయన పొంది ఆయన తిరిగి లేచి ప్రపంచానికి చూపించాడు, ఈ మరణం నన్ను ఏమీ చేయలేకపోయింది చూడండి. నన్ను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా ఏమీ చేయలేదు అన్నప్పుడు వచ్చింది ప్రపంచానికి ధైర్యం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానికి అనగా అపవాదిని, మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, ఏ మరణాన్నైతే చూపించి ప్రపంచమంతటిని కూడా భయపెట్టాడో అదే మరణాన్ని ఆయన పొంది ఈ మరణము ఏమీ చేయలేదు అనేటువంటి దాన్ని చూపించాడు. ఏ మరణము ద్వారా ప్రపంచాన్ని భయపెట్టాడో ఆ మరణము ద్వారా ఇక మీదట ఎవరు కూడా భయపడనటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అయినను. ఏ మరణాన్ని చూపించి భయపెట్టాడో ఆ మరణము ద్వారానే ఆయన్ని గెలవటానికి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఆ రక్త మాంసముల్లో వచ్చాడు కాబట్టి మరణాన్ని టేస్ట్ చూశాడు. ఆయన రక్త మాంసములో రాకపోతే ఆయనకి మరణం ఉండదు, చావు ఉండదు. ఆయన కనుక చనిపోకపోతే మనం ఏం మాట్లాడే వాళ్ళం? వేళ ప్రభువు చెప్పినటువంటి బోధన చూసి నీకే నువ్వు పైనుండి బాగానే చెబుతావు, నాకు లాగా రక్త మాంసాల్లో ఉంటే నీకు అర్థమైంది నా పెయిన్ ఏంటో, నా నొప్పి ఏంటో, నేను ఎందుకు భయపడుతున్నాను. ఇప్పుడు ఆయన కూడా రక్త మాంసములో వచ్చి మనకెలా ఆకలి ఉందో ఆయనకి అలాగనే ఆకలి ఉంది, మనకెలా దాహం ఉందో దప్పిక ఉందో ఆయనకి అలాంటి దప్పికే ఉంది, మనకి ఎలాంటి అలసట ఉందో ఇంకా చెప్పాలంటే హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, ఆయన అన్ని విషయములలో మన వల్లే శోధింపబడినను. అన్ని విషయాలలో మనకి ఏ బలహీనత అయితే ఉందో ఆయనకి అలాంటి బలహీనత ఉంది. కానీ ఆయన మరణాన్ని దాటి నెగ్గి చూపించాడు. ఇది ఏం చేయలేదు, ఇదిగో నేను లేచాను చూడండి, ఈ మరణం నన్ను ఏమి చేయలేకపోయింది. మృత్యువుని గెలిచి లేచినటువంటి వాడు ఆయన. కాబట్టి ప్రపంచాన్ని భయపెట్టినటువంటి మృత్యువు ఇక మీదట ఏమైపోయిందంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత అది తేలిపోయింది. ఇక అది భయపెట్టలేకపోతుంది. అంటే భయపెట్టే వాళ్ళని ఇంకా భయపెడుతూనే ఉంది, అర్థం చేసుకున్న వాళ్ళు దానికి భయపడటం లేదు. మీరు పేతురుని కూడా చూడండి, క్రీస్తు ప్రభు నేను ఎరగను అని ముమ్మారు చెప్పినటువంటి పేతురు అప్పటికి ఇంకా క్రీస్తు ప్రభు చనిపోలా, సిలువేయబడలా, తిరిగి లేవలేదు.
అప్పుడు భయపడిపోయి నేను ఆయన ఎరగనని ముమ్మారు చెప్పాడు. నన్ను కూడా పట్టుకొని నన్ను కూడా చంపుతారేమో అని. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో వాళ్ళందరిలో ధైర్యం వచ్చేసింది. ఇంకెందుకు భయపడాలి? చావు మమ్మల్ని ఏమీ చెయ్యలేదు అన్నప్పుడు ఇంకెందుకు భయపడాలి? అందుకనే వాళ్ళు ఈ నామమును బట్టి ప్రకటించొద్దని మీకు చెప్పాం కదా అని చెప్పేసి అన్నప్పుడు మేము దేవునికి లోబడాలా, మేము మీకు మనుషులకు లోబడాలా అని అడిగాను. అని భయపడవా అంటే ఇదే పేతురు ఇంతకు ముందు భయపడి నేను ఆయన ఎరగనని ముమ్మారు చెప్పిన పేతురు ఇప్పుడు ఆ భయం ఆయనలో కనిపించలేదు. కారణం ఏమిటి? ప్రభు ఎప్పుడైతే మరణాన్ని జయించి చూపించాడో ఈ మరణం మమ్మల్ని ఏమీ చేయలేదు అనేటువంటిది అర్థమైపోయింది. ఈరోజు ప్రపంచానికి అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే మరణాన్ని గెలిచేటువంటి అవకాశం మనకు ఉంది. ప్రతి మనిషినికి కూడా క్రీస్తు ప్రభు కల్పించాడు. కాబట్టి దేవుని చిత్తం అయితే రేపు మనము అది ఎట్లా సాధ్యపడింది, మనం అటువంటి ధైర్యాన్ని ఎట్లా తెచ్చుకోగలమో తదితర విషయాలను మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్దాం. నిజంగా మరణము అనేటువంటిది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి కానీ మరణాన్ని గురించి అన్ని ఆలోచన చేయలేము. మరణాన్ని గురించి కొన్ని ప్రాణులైతే చనిపోయినప్పుడు వాటిలో ఒక జీవి చనిపోయినప్పుడు అన్ని ఒకటిగా చేరటం ఉంటుంది కానీ అంతకు మించిన నిరీక్షణ ఏమీ లేదు. కేవలం మానవునికి మాత్రమే ఆ మేధస్సుని ఇచ్చాడు, ఆలోచన చేయగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. కానీ ఈ రోజు మనుషులు కూడా ఎలా ఉన్నారు అంటే చనిపోయారంటే వస్తున్నారు, సమాధి కార్యక్రమం అయిపోయిందంటే ఇప్పుడు ఒకప్పుడులాగా లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే 3వ రోజే కార్యక్రమం అంతా చేసేసి మేము దూరం వెళ్ళాలండి, మళ్ళీ కార్యక్రమం పెడితే రాలేమని చెప్పేసి నిన్న చనిపోయారనుకోండి 3వ రోజు కార్యక్రమం పెట్టి అన్ని అక్కడే అయిపించుకొని ఊరోజులు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక చుట్టాలు బంధువులు మేము మళ్ళా దూరం వల్ల రాలేమని. అంటే ఈ రోజు ఏంటంటే ఏం మిగిలింది అంటే మరణించిన తర్వాత ఏదో ఆ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇక శాస్త్రం చొప్పున వాటిని చెయ్యాలి, ముగించుకోవాలి అనే గాని ఈ మరణం ఏమిటి, ఒకటిగా కూడుకోవటం ఏమిటి, దుఃఖంలో ఉన్న వాళ్ళని ఆదరించటం ఏమిటి, ఇవేమీ లేవు. ఏంటంటే ఆధునిక ప్రపంచంలో మేమంతా బిజీగా ఉన్నాం. కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయలేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఈ మేధస్సు, ఈ జ్ఞానం అనేటువంటి దీని వల్ల ఉపయోగం ఏమి కూడా లేదు. కాబట్టి ఏ మరణం అయితే ప్రపంచం అంతటిని కూడా భయపెట్టిందో ఆ మరణాన్ని క్రీస్తు ప్రభు ఆయన జయించి చూపించాడు. ఇది ఏమీ చేయలేదు అనేటువంటి విషయాన్ని. కాబట్టి మనమందరం కూడా ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అట్లా ముందుకు వెళ్దాం. అనేక విషయాలు మనం నేర్చుకొని మనం బలపడి మనం అపవాదిని జయించేటువంటి వాళ్ళుగా మనమందరము కూడా తీర్చిదిద్దబడదాము. ఓర్పుతో విన్నటువంటి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.